నమస్కారం అండి. ఇంకొక 2 డేస్‌లో రిజల్ట్స్ అనేవి రాబోతున్నాయి. సో మరి ఎలా ఉందంటారు బయట సిట్యుయేషన్? వైసీపీ గవర్నమెంట్ వస్తుందండి. ఎలా చెప్తున్నారు? ఎందుకంటే ప్రజల్లో జగన్ చేసిన పథకాలు కానీ, ఈ 5 సంవత్సరాల్లో జరిగిన సంక్షేమం కానీ ప్రజల్లో నాటకపోయిందండి. సో మరి వాళ్ళ చూసుకుంటే ఎగ్జిట్ పోల్స్ అనేవి వచ్చాయి కదా. రిపోర్ట్ ఎలా ఉంది? ఎగ్జిట్ పోల్స్ వచ్చిన వైసీపీకే వస్తాయండి. ఎందుకంటే మీకు అనుమానం ఏం లేదు, రేపు కౌంటింగ్లో మీకు 4th ఈ టైంకల్లా మీకు బయటపడిపోద్ది. గవర్నమెంట్ వచ్చేస్తుందండి, సెలబ్రేషన్స్కి రెడీగా ఉంటామేనండి. మాకు కౌంటింగు ఫలితాలు అనేది కూడా అవసరం లేదండి. వైసీపీ గవర్నమెంట్ కన్ఫర్మ్ అనేది మాకు పూర్తిగా శ్రేణుల్లో. కొంచెం నెగటివ్ కూడా ఉంది అని అంటున్నారు. అంతే కాన్ఫిడెంట్గా ఉన్నారంటున్నారు. అవునండి, నెగటివ్ అంటే పాజిటివ్ కూడా కొన్ని ఉంటాయండి. నేను గత ఎన్నికల్లో నేను వైసీపీకి ఓటే లేదండి. ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మా కమ్యూనిటీ ఓట్లు దాదాపు 38,000 చిల్లర ఉన్నాయండి. అట్టాడి వాటిలో పోయిన గతంలో ఒక 1000 ఓట్లు వైసీపీకి పడ్డాయండి. అట్టాడి ఇప్పుడు ఏంటంటే పోలైన ఓట్లలో 100 ఓట్లు కూడా టీడీపీకి పడలేదండి. అంటే నెగిటివ్ ఉన్నా పాజిటివ్ కూడా ఉంటుందండి. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందినాయండి. నెగిటివ్ ఏదన్నా ఒక 10% ఉంటే 20% పాజిటివ్ ఓటింగ్ కూడా ఉందండి వైసీపీకి. మళ్ళీ 151 సీట్లు వచ్చినా ఆశ్చర్యం ఏం లేదండి. ఎందుకంటే సంక్షేమ పథకాలు అన్ని కుటుంబాలకు అందినాయండి, అన్ని వర్గాలకు అందినాయి. అందుకని పేదల ప్రభుత్వంగా జగన్ ప్రభుత్వం పేరు తెచ్చుకుంది. దానివల్ల ఏంటంటే ఒక 10%ఏనండి పెత్తందారులు, మిగతా 90% పేదలే మధ్యతరగతి వాళ్ళేనండి. చాలా వరకు సర్వేస్లో వైసీపీయే వస్తుంది అని వస్తుంది. షూర్ అండి, వైసీపీ గవర్నమెంటే వచ్చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తున్నారండి. మీకు 4వ తారీఖు కౌంటింగ్లో వచ్చేస్తుందండి. వైసీపీ గవర్నమెంట్ 2024 జూన్ 4 కన్ఫర్మే అండి, ఇంకా దాంట్లో అనుమానం ఏం లేదు. రెడీ అండి. 4వ తారీఖు ఈవేళ సెలబ్రేషన్స్ రెడీగానే ఉన్నామండి. కాకపోతే అధికారిక ప్రకటన రావాలి కాబట్టి అఫిషియల్గా కానీ మనం వెయిట్ అంతేనండి. 9వ తారీఖు రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారండి. కన్ఫర్మ్ అండి, గవర్నమెంట్ జగన్ గారి గవర్నమెంట్ వస్తుంది. మళ్ళీ మా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి 30,000 మెజార్టీ వస్తుందండి విడుదల రజనీ గారికి. ఎందుకంటే ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 2 times టీడీపీ వచ్చిందండి. 2014 కంచుకోట ఒకటిదేనండి, కంచుకోట ఏం లేదు. బలమైన సామాజిక వర్గం మొగ్గినప్పుడు అది కంచుకోట అంటారండి. ఇప్పుడు ఆ కంచుకోట అనేది మీకు తెలుస్తుందండి, 4వ తారీఖు బద్దలైపోద్దండి. 2000 రేపు జూన్ 4 వచ్చిన తీర్పులో 30,000 మెజార్టీ వస్తుందండి. చూసుకోండి విడుదల రజనీ గారికి. మళ్ళీ మంత్రిగా ఆమె ప్రమాణ స్వీకారం చేయబోతున్నారండి. 9వ తారీఖు మంత్రిగా కూడా విడుదల రజనీ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.